రఘునందన్ రావును గెలిపి రఘునందన్ రావును గెలిపే రఘునందన్ రావుకు వీళ్ళకు మంచి సంబంధాలు. రేవంత్ రెడ్డి గారు రఘునందన్ రావు గారికి దుబ్బాక టికెటే ఇద్దామనే ప్రయత్నం చేసిండు. చెరుకు శ్రీనివాసరెడ్డి పక్క జరిపి ఇద్దామని ప్రయత్నం చేసిండు. అప్పటికే ఆయన ఎన్నికల ముందు బై ఎలక్షన్ల అప్పుడు ఆయనకు నెక్స్ట్ జనరల్ ఎలక్షన్ కూడా నీకే టికెట్ ఇస్తామని మాట ఇవ్వడం వల్ల ఆయన జర ముఖ్యమంత్రి గారికి కూడా కొంచెం అనుకూలంగా ఉండడం వల్ల అక్కడ కాదనలేక రఘునందన్ గారికి అక్కడ ఈయన టికెట్ ఇచ్చిండు. రఘునందన్ గారిని ఇక్కడ గెలిపిన తదుక నీలం మధు గారికి ఇచ్చారు. నీలం మధు గారికి ఏ విధంగా చూసినా స్థానిక నాయకులు ఎవరు సపోర్ట్ చేయరు. ఆల్రెడీ ఆయన అక్కడ సంగారెడ్డి ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా పనిచేసిండు. ఆయన వల్ల నర్సాపూర్ ఓడిపోయింది. దామోదర రాయలసీమ గారిని కూడా ఓడగొట్టే ప్రయత్నం చేసిండు. పటాన్ చెరువు ఇది చేసిండ్రు. కాబట్టి వీళ్ళందరి మీద కోపం మీద ఉన్న ఖచ్చితంగా గెలవనియ్యరు. కాబట్టి అక్కడ మూడవది ఒక సిట్టింగ్ ఎమ్మెల్యే 4వ సీటు